వీళ్ళ తెంపరితనం, వీళ్ళ తెగువ, ఈ రాక్షసత్వం అతను ఒక కేసులో ఒక కోర్టు పోలీసులు కేసు ఫిక్స్ చేశారు, కోర్టులో బెయిల్ వచ్చింది. అసలు ఆ బెయిల్ రావడానికి లేదు అని మళ్ళీ పైకోర్టుకి వెళ్ళటం ఎంత టైం వేస్ట్, ఎంత లీగల్గా అది మళ్ళీ ప్రభుత్వ ట్యాక్స్ పేయర్స్ మనీతో ఈ దుర్వినియోగం అంతకు మించి ఇక వేరే పని లేదన్నట్టు. ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. ఆ పని కంటే ఇంకా వేరే పని లేదు వీళ్ళ దగ్గర. అసలు ఎంత ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు. ఆ ఎఫర్ట్కి నేను సింగిల్ హ్యాండ్గా డీల్ చేయాలి. అక్కడేమో రాజ్యం డైరెక్ట్గా సీఎంఓ వ్యవస్థ నేను సింగిల్. అవునా కదా, వారు హెలికాప్టర్లో వెళ్తారు, ప్లేన్లో వెళ్తారు, నేను సైకిల్లో వెళ్తున్నాను. పెద్ద లాయర్లు అంతే కదా, పెద్ద లాయర్ నిమిషానికి లక్షలు తీసుకునే లాయర్లు. సో దాంతో మనం సింగిల్ హ్యాండ్గా మనం ఒక వ్యవస్థతో ఇది చేసి, కానీ నేను కూడా జస్టిఫై చేయాలి. ఎవరు నమ్ముకున్నారు వాళ్ళని జస్టిఫై చేయాలి. బిఫోర్ వాళ్ళైతే ఇంకా లాస్ట్ బెయిల్ వేసేటప్పుడు కూడా వాళ్ళు జామీన్ ఎవరైనా వాళ్ళ ఫాదర్కే పెట్టాను. వేరే వాళ్ళకి పెడితే మరి వాళ్ళని వీళ్ళు టార్చర్ చేస్తారు పోలీసు వాళ్ళు. బ్లాక్మెయిల్ చేస్తారు కాదు, A2 A3 చేస్తారు. నీకే అతనికి సంబంధం లేదు, నువ్వు ఎలా వచ్చావని జామీన్ ఉంటుంది. కానీ వాళ్ళు ఫాదర్కే పెట్టాను. అది కూడా క్యాష్ షూరిటీ పెడితే క్యాష్ షూరిటీ మెయింటైనబుల్ కాదని అక్కడ మరి దాని మీద 4 దినాలు వాదన. ఎప్పుడైనా అవుతుందా ఒక మనిషి జామీన్ మీద కూడా వాదన, ప్రతివాదన, దాని మీద ఒక ఆర్డర్ కాపీ. సో కాలయాపనకి సో లాస్ట్ వాళ్ళు ఎంత ఇదే అన్నారు పోలీసులు. నేను ఓపెన్గా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నాను. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎవరెవరు ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు ఏమంటున్నారు, సలీం గారు మీకు ఫ్యూచర్ లేదు, రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి నాతో స్వయంగా చూసుకోండి మీరు అంటున్నారు. బాబు అది నిర్ణయించింది నేను కాదు, దేశ ప్రజలు నిర్ణయిస్తాను. నా వాదన అయింది, నా ప్రతివాదన ఉంది, నేను అంతే ఆలోచన. రేపు జగన్మోహన్ రెడ్డి రాని, చంద్రబాబు నాయుడు రాని, ఎవరైనా ఐఎమ్ ద గవర్నమెంట్, వీఆర్ మై ఎంప్లాయీస్. చంద్రబాబు రాని, జగన్మోహన్ రెడ్డి తెలుసా, నేను సూపీరియర్, వాళ్ళు నా కింద ఉంటారని వాళ్ళకి నేను దబాయించి మాట్లాడితే ఆహా అన్నారు వాళ్ళు. సో అంటే ఎంత వాళ్ళు బరితెగింపు చూసారు, అదే అంటున్నారు కదా, ఎంత బరితెగింపు వాళ్ళు అంటే. ఇంకా మా జూనియర్స్ ఉన్నారు, వాళ్ళు మీరు చెప్తే వాళ్ళు ఏడుపు వరకు వచ్చేసారు. అని పొద్దున వచ్చి అసలు ఏసీపీ, సిఐ, ఎస్ఐ మొత్తం పోలీస్ స్టేషన్ కోట్లనే వాళ్ళు భోజనం వాళ్ళది, టిఫిన్ 4 దినాలు అక్కడే ఉన్నారు. నాటి క్రాంతి రానా తాత పోలీస్ రాజ్యంలో ఈ వేధింపులు 100% సాక్షాత్తు పోలీస్ స్టేషన్ అధికారులు, సింగనగర్ పోలీస్ అధికారులే మీరు ఈ కేసు పట్టించుకోవద్దు, మీరు వెళ్ళిపోండి రేపు. ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ గా. ఇండైరెక్ట్ ఎందుకు, డైరెక్ట్ గానే ఇండైరెక్ట్. మీ భవిష్యత్తు చూసుకోండి సార్, మీ భవిష్యత్తు ఉండదు, అది చూసుకోండి. ఎందుకు మీరు అంతా ఇది చేస్తున్నారు, ఎందుకు మీరు అలా వస్తున్నారు, డైరెక్ట్ ఇస్తున్నారు నాకు. అలా చెప్పారు అంటే ఆ ధైర్యం వాళ్ళకి ఆనాటి పోలీస్ బాస్ కల్పించబట్టేగా. అంతే కదా సార్, వాళ్ళ ధైర్యం ఇస్తాను కదా వీళ్ళంతా ధైర్యంగా మాట్లాడారు. లేకుంటే ఎందుకు ధైర్యంగా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు ఈ కేసుల్లో ఏదైతే అక్రమ కేసులు కట్టి వేధించిన వ్యవహారంలో ఈ పోలీసులకి చట్టపరంగా చర్య తీసుకునే పరిస్థితి ఉందంట. 100% ఉంది. మీరు మన జస్వాని కేసులో చేస్తారు కదా, సేమ్ అలా చేయవచ్చు. ఇప్పుడు మనం కూడా దీంట్లో కంప్లైంట్స్ పెట్టాలి. ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ ఇచ్చేసాము, మనం పోస్ట్ ద్వారా ఇచ్చేసాము. ఇక సార్ అది వ్యవస్థ సార్, నేను సింగిల్ హ్యాండ్ మనిషి ఉన్నాను. నేను రోజు నన్ను నమ్ముకుని వచ్చిన కేసు ముందు చేయాలి కదా, దాని తర్వాత ఇది చేయాలి, స్పెరీ టైంలో చేయాలని మనం దాన్ని పోస్ట్పోన్ చేసాం. మనం ఒక దసరా అయిన తర్వాత దాన్ని కూడా మనం ఎవరెవరు అది గుల్కరాయ్ కేసులో హరాస్మెంట్ చేశారు వాళ్ళందరినీ పోలీసులు మీరు లాగుతారా? 100% సేమ్ జస్వాని 2 ఓకే, సేమ్ ఏసీపీ క్రాంతి రానా టాటా, అక్కడ ఉన్న ఎవరున్నారు సిఐ, మరి మన దుర్గారావుకి ఎవరెవరు టార్చర్ చేశారో సిసిఎస్ వాళ్ళు అందరినీ ఐడెంటిఫై హైకోర్టులో తెచ్చి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసు పెడతాం సార్. ఎవరు వదిలేసే ఇది లేదు. లా ఈజ్ ద లా, ఎవ్రీ వన్ అండర్ ద లా. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరు అబౌవ్ ద లా కాదు, అందరు బిలో ద లా ఉంటారు. ఆ క్రెడిబిలిటీ నాకు దొరకాలని నేను ఆశిస్తున్నాను.